ఐదేళ్ల పాలనలో 73,000 కోట్లు ఖర్చు చేసి విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. విద్యారంగంలో ప్రస్తుతం క్లాస్ వార్ జరుగుతుందని, డబ్బులు ఉన్నవారికి లేనివారికి యుద్ధం సాగుతుందని విమర్శించారు. కృష్ణా జిల్లా పామరులో జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 9.44 లక్షల మంది విద్యార్థులకు అక్టోబర్, డిసెంబర్ 2023 త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన కింద 708.68 కోట్ల రూపాయలను సీఎం జగన్ బటన్ నొక్కి తల్లుల విద్యార్థుల జాయింట్ అకౌంట్లో నగదును జమ చేశారు. విద్యా దీవెనతో పాటు జగనన్న వసతి దీవెన అమలు చేస్తున్నామని 93% మందికి విద్యా దీవెన అందిస్తున్నట్లు సీఎం జగన్మోహన్ రెడ్డి తెలియజేశారు. పిల్లల పూర్తి ఫీజును కట్టే బాధ్యతను ప్రభుత్వం తీసుకుందన్నారు. విద్యారంగంపై 5 ఏళ్లలో 73,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలియజేశారు. పెద్ద చదువులు చదువుతున్న పేదింటి పిల్లల ఫీజు డబ్బులు వారి తల్లులకు ఇస్తున్నామని 57 నెలలుగా విద్యా దీవెన కార్యక్రమం కొనసాగుతోందని సభలో సీఎం జగన్ ప్రజలకు వివరించారు. గవర్నమెంట్ బడులలో సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం చేయించడం మొదలెడితే అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఈ రోజు మన కర్మ ఏమిటో తెలుసా? ఇలా మన గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం తీసుకువచ్చినందుకు ఒక చంద్రబాబుతో యుద్ధం చేయాల్సి వస్తా ఉంది, ఒక ఈనాడు రామోజీరావుతో యుద్ధం చేయాల్సి వస్తా ఉంది, ఒక ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో యుద్ధం చేయాల్సి వస్తా ఉంది, ఒక TV5 తో యుద్ధం చేయాల్సి వస్తా ఉంది. వీళ్ళందరితోనే కాక ఒక దత్తపుత్రుడితో కూడా యుద్ధం చేయాల్సి వస్తా ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గవర్నమెంట్ బడులు బారాలని ఆరాటపడడం తప్పు, గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం తేవాలని తపన పడడం తప్పు. ఇలా ఆరాటపడినందుకు ఇంత మందితో యుద్ధం చేయాల్సి వస్తా ఉంది. కానీ ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇలా మనపై యుద్ధం చేస్తా ఉన్న వీళ్ళ పిల్లలు గాని, వీళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు గాని వీళ్ళందరూ కూడా ఏ మీడియంలో చదువుతున్నారు అని చెప్పి మీలో ఎవరైనా కూడా వాళ్ళని గట్టిగా నిలదీస్తే మాత్రం ఏ ఒక్కరూ కూడా చెప్పరు వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు తెలుగు మీడియంలో చదువుతున్నారు అని చెప్పి. వాళ్ళ పిల్లలేమో ఇంగ్లీష్ మీడియంలోనే చదవాలి, కానీ మన పిల్లలు అదే ఇంగ్లీష్ మీడియంలో చదవడానికి మీ జగన్ అడుగులు ముందుకు వేస్తే మాత్రం తెలుగు భాష అంతరించిపోతుంది అని చెప్పి ఏకంగా యాగి చేస్తూ మన మీద యుద్ధాన్నే ప్రకటిస్తా ఉన్నారు వీళ్ళంతా కూడా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నేను చెప్తా ఉన్న ప్రతి మాట కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. తల్లిదండ్రులు పిల్లలు అందరూ కూడా గమనించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా. పెత్తందారులైన వారికో ధర్మమట, పేదలైన మీకో ధర్మమట. వారి పిల్లలకు ఓ బడంట, మన పిల్లలకు ఇంకో బడట. వారి చదువులు వేరట, మన చదువులు వేరట. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. పెత్తందారులుగా వారు ఉండాలట, పనివారిగా మనం ఉండాలట. పరిశ్రమలు వారివట, కార్మికులుగా మాత్రమే మనమట. సామ్రాజ్యాలన్నీ వారివట, సామాన్యులుగా మాత్రమే మనం మిగిలిపోవాలట. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. పెత్తందారి మనస్తత్వాలు చూడమని అడుగుతా ఉన్నా. వారి పిల్లల చేతుల్లో ఏమో ట్యాబులు ఉండొచ్చు, స్మార్ట్ ఫోన్లు ఉండొచ్చు, కానీ మీ పిల్లల చేతుల్లో మాత్రం, మన పిల్లల చేతుల్లో మాత్రం మీ జగన్ పిల్లలకు ట్యాబులు ఇస్తే మాత్రం ఆ పిల్లలు ఆ ట్యాబుల్లో ఏమేమో చూస్తూ చెడిపోతున్నారు అని చెప్పి యాగి చేస్తారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో సీఎం జగన్ ఘోరంగా విఫలమయ్యారని జై భారత్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. విభజన జరిగి 10 ఏళ్లైనా హోదా సహా విభజన హామీలు నెరవేర్చకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. సిద్ధం అంటున్న సీఎం జగన్ అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లేందుకు సిద్ధమవ్వాలన్నారు. హోదా సాధన కోసం టీడీపీ, కమ్యూనిస్టులు, ఇతర పార్టీలంతా కలిసి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. హోదా సాధించడంలో సీఎం జగన్ విఫలమయ్యారని ప్రత్యేక హోదా సాధన సమితి ఆరోపించింది. ప్రత్యేక హోదా కోసం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి నేతలు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. సీఎం క్యాంపు కార్యాలయానికి యత్నించిన నేతలను పోలీసులు అరెస్టు చేశారు. క్యాంపు కార్యాలయం వైపు దూసుకు వెళ్తున్న యువజన విద్యార్థి జేఏసీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యేక హోదా సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్, జై భారత్ పార్టీ అధ్యక్షుడు వివి లక్ష్మీనారాయణ ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో సీఎం జగన్ ఘోరంగా విఫలమయ్యారన్నారు. విభజన జరిగి 10 ఏళ్లైనా హోదా సహా విభజన హామీలు నెరవేర్చకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణలో సీఎం ఘోరంగా విఫలమయ్యారన్నారు.
వెంటనే ప్రధాని వద్దకు అఖిల పక్షాన్ని సీఎం జగన్ తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా ఇచ్చేలా కృషి చేయాలి, లేదంటే ప్రజలు క్షమించరన్నారు. అందరూ కలిసి రాష్ట్రాన్ని మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్ధమంటోన్న సీఎం జగన్ అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లేందుకు సిద్ధమవ్వాలన్నారు. హోదా సాధన సమితి కోసం టీడీపీ, కమ్యూనిస్టులు, ఇతర పార్టీలంతా కలిసి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దయచేసి ఆగండి, ఆలోచించండి. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఆలోచించండి. మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించాలి. మాకు ఓటేస్తారు. మీరు ఈ విధంగా ముఖ్యమంత్రి గారి దగ్గర వాళ్ళ దగ్గర తీసుకెళ్ళలేకపోతున్నారు. నేను మహారాష్ట్రలో ఎన్ని ఉద్యమాలు తీసుకెళ్ళాలని చెప్పండి. పోలీసులు భూమిక ఎలా ఉండాలి? ఇది పోలీసు భూమిక కాదు. ఇది పోలీసు భూమిక కాదు. వివేక హత్యకు నిజంగా న్యాయం జరగాలంటే ప్రజా తీర్పుతోనే సాధ్యమని వైఎస్ వివేక కుమార్తె సునీతారెడ్డి అన్నారు. మా నాన్నకు న్యాయం జరిగే ప్రజా తీర్పు కావాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఢిల్లీలో వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. సునీతారెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజల మద్దతు, తీర్పు నాకు కావాలని కోరారు. సాధారణంగా హత్య కేసు 4-5 రోజుల్లో తేలుతుంది. ఈ కేసు దర్యాప్తు మాత్రం ఏళ్లుగా కొనసాగుతుందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా నాన్న ఓటమి పాలయ్యారని, సొంత వాళ్లే మోసం చేసి ఓడించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటమి పాలైన నా తండ్రిని మరింత అణచాలని చూశారని ఆరోపించారు. హంతకులు మన మధ్యే ఉంటారని, వాళ్లను కనుక్కోవాలి కదా అన్నారు. మార్చురి వద్ద అవినాష్తో పెదనాన్న 11:30 వరకు నా కోసం ప్రచారం చేశారని చెప్పారని, అలా ఎందుకు చెప్పారో అర్థం కాలేదని సునీతారెడ్డి చెప్పారు. సిబిఐ విచారణకు ఆదేశించిన పిటిషన్ను ఎందుకు విత్డ్రా చేసుకున్నారు? కొత్త ప్రభుత్వం ఏర్పడక ముందే జగనన్న ఎందుకు విత్డ్రా చేసుకున్నారని సునీత ప్రశ్నించారు. సీఎం జగన్ మాట తప్పను, మడమ తిప్పను, విలువలు, విశ్వసనీయత అని పదే పదే అంటుంటారు. మా నాన్న హత్య కేసులో ఇలాంటివి ఏమయ్యాయని ప్రశ్నించారు. వివేక చంపిన వారిని వదిలిపడితే ఏం సందేశం వెళ్తోంది? మంచి చెడుకు యుద్ధం అంటున్నారు. ఏది కరెక్ట్ వాళ్లే చెప్పాలన్నారు. పేదలు పెత్తందారులకు మధ్య యుద్ధం అంటున్నారు. న్యాయం కోసం 5 ఏళ్లుగా పోరాడుతున్నా పట్టించుకోవట్లేదన్నారు. మా అన్న పార్టీ వంచన, మోసం చేసిన వైఎస్ఆర్సీపీకి ఓటు వేయొద్దని మనవి చేస్తున్నట్లు సునీతారెడ్డి తెలియజేశారు. Jagan had filed a case for transfer to CBI, and we're thinking that everything is going right. Elections are done. After the elections, in fact, I go and meet the Chief Minister and say, our cases are pending in the High Court to transfer to the CBI. This is the time that we need to act on that. And I've been reassured. బాబాయిని చంపిన, చిన్నాన్నని చంపిన వాళ్ళని నేను పట్టుకోకుంటే ప్రజలు నా గురించి ఏమనుకుంటారు? I need to solve this. This will be done. Whoever is the culprit will be found. I need to do this. Obviously you would believe that. మోసం, వంచన అట్లా ఆలోచన రాదు మనకి. Things started evolving then. Suspicions were being raised about people close to you. August 8th, my father's birthday, the Chief Minister was supposed to come to inaugurate his statue as well as open the Kia factory, or one of their plants. Surprisingly, he chooses not to come for very unclear reasons, for absolutely no reasons. He was actually in town that day, in Vijayawada that day. Cancels coming not just to this,
to Vivekananda Reddy statue inauguration, but also cancels the KIA program, which is essential for the state. ఇంటర్మీడియట్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నెల 15వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రథమ సంవత్సరం పరీక్షలు 60,205 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలు 54,144 మంది రాస్తున్నారు. మొత్తం 158 కేంద్రాలలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరగనుంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈరోజు ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగింది. పరీక్ష రాసేందుకు విద్యార్థులు ఉదయం 8 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. విద్యార్థులు వారితో పాటు వచ్చిన తల్లిదండ్రులతో పరీక్షా కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. 8:30 గంటలకు విద్యార్థులను పరీక్షా కేంద్రం లోపలికి అనుమతించారు. హాల్ టికెట్లు పరిశీలించి తనిఖీ చేసి కేంద్రంలోకి పంపించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆల్ ది బెస్ట్ చెప్పి పరీక్షా కేంద్రాల్లోకి పంపించారు. విద్యార్థులు నోటీసు బోర్డులో హాల్ టికెట్లు చూసుకుని తమకు కేటాయించిన గదులకు వెళ్లి కూర్చున్నారు. కృష్ణా జిల్లాలో మొదటి సంవత్సరం 20,123 మంది, ద్వితీయ ఏడాది 18,650 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. మొత్తం 59 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో 2 ఫ్లయింగ్ సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశామని కృష్ణా జిల్లా ఇంటర్ ప్రాంతీయ అధికారి రవికుమార్ తెలియజేశారు. కేంద్రాల్లో విద్యార్థులు ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో మొదటి సంవత్సరం 40,082 మంది, ద్వితీయ సంవత్సరం 35,494 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. వీరికి 99 పరీక్షా కేంద్రాలు కేటాయించారు. ఈ జిల్లాలో 3 ఫ్లయింగ్, 5 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేసినట్టు ఎన్టీఆర్ జిల్లా ప్రాంతీయ అధికారి సిఎస్ఎస్ఎన్ రెడ్డి తెలియజేశారు. రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరగనుంది. పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో వైసీపీ అవినీతి పరిపాలనకు అంతం మొదలైందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. టీడీపీ జనసేన కలిసి పోటీ చేయడంతోనే వైసీపీ పతనం మొదలైందన్నారు. విజయవాడ మొగల్రాజ్పురంలోని తన నివాసం వద్ద కొంతమంది కార్యకర్తలు టీడీపీలో చేరారు. బోండా ఉమా వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీలోకి చేరికలు, స్వయానా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోతున్నానని చెప్పడం, వైసీపీకి పోటీ చేయకపోవడానికి అభ్యర్థులు కూడా దొరకగా వైసీపీలో గందరగోళ పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రజా వ్యతిరేకత వచ్చిన వైసీపీని వీడి అనేక మంది టీడీపీలోకి వస్తున్నారని తెలిపారు. టీడీపీ నాయకులు నవనీతం సాంబశివరావు మాట్లాడుతూ సీనియర్ నాయకుడు చంద్రబోయిన రఘు, ఆయన మిత్ర బృందం టీడీపీలో చేరారని వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు తెలిపారు. వైసీపీ పార్టీపై వ్యతిరేకతతోనే పార్టీని వీడి టీడీపీలో చేరానని, పార్టీ గెలుపునకు కృషి చేస్తానని రఘు తెలిపారు. ఈరోజు రాష్ట్రంలో అవినీతి పరిపాలన వైసీపీకి అంతం మొదలైంది. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీలోకి చేరికలు, స్వయానా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నానని ఒప్పుకోవటం, ఇంటికి వెళ్ళిపోతున్నానని చెప్పటం, వైసీపీకి పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా దొరకపోవటం, పదే అభ్యర్థుల్ని మార్చటం, అన్నీ ఒక గందరగోళ పరిస్థితిలో పడిపోయిన వైసీపీకి పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత వచ్చినటువంటి వైసీపీని వీడి ఇవాళ అందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి వస్తూ ఉన్నారు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో చంద్రబోయిన రఘు సీనియరు నాయకుడు మరి ఇవాళ తెలుగుదేశం పార్టీలోకి చేరటం సంతోషం. ఆయన మిత్ర బృందాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా. లిఖిత్ కానీ, అఖిల్ సాయి కానీ, శోభన్ కుమార్ కానీ, మనోజ్ కానీ, రామకృష్ణ కానీ, జనార్దన్ కానీ, చిన్నా కానీ, నరసింహరావు కానీ ఇంకా 100 మంది కార్యకర్తలతో, ముఖ్యమైనటువంటి కార్యకర్తలతో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీళ్ళని తెలుగుదేశం పార్టీలో సెంట్రల్ నియోజకవర్గం హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ వైసీపీ పార్టీ మీద వ్యతిరేకతతో నేను చాలా సంవత్సరాల నుంచి, చాలా చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. ఆ తర్వాత చాలా ఇదిగా కష్టపడి పనిచేశాను. నేను బోండా ఉమాన్న గారి నాయకత్వం టీడీపీలో చేరి తెలుగుదేశం పార్టీ గెలుపుకి నా వంతు కృషి చేద్దామని చెప్పి కష్టపడతాను, గెలవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలా? ఆనాడు సెంట్రల్ నియోజకవర్గం 2014 నుంచి 2019 వరకు 550 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినటువంటి బోండా ఉమేశ్వరరావు గారు ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలవాలనే ఆకాంక్షతో పెద్ద ఎత్తున గాంధీనగర్, సత్యనాపురం, మధునగర్, సింగనగర్ ప్రాంతాల్లో సంబంధించినటువంటి స్నేహితులందరినీ కలుపుకుని, ఇతను ఒక డివిజన్ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 21 డివిజన్లో కూడా పెద్ద ఎత్తున ప్రభావితం చేయగలిగినటువంటి 35 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగినటువంటి సోదరుడు మా రఘు. ఇతను ఈరోజు తెలుగుదేశంలో పార్టీలో చేరతాం,
తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం అవుతుందని, బోండా ఉమేశ్వరరావు గారి గెలుపు మరింత సులువవుద్దని ఈరోజు చేరినోళ్ళందరూ కూడా కార్యముఖులై బోండా ఉమేశ్వరరావు గారు ఎమ్మెల్యేగా గెలిచేంత వరకు కూడా మన కార్యక్రమాలు మనం కొనసాగాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారని వైఎస్ఆర్సీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి రాజకీయ వివక్ష చూపకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లో నగదు జమ చేస్తున్నారని వివరించారు. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని మరోసారి బలపరచాలని కోరారు. రాణిగారు తోట 18వ డివిజన్లోని మాధంశెట్టి సీతయ్య వీధి, షేక్ హుస్సేన్ వీధి ప్రాంతాల్లో గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమం నిన్న సాయంత్రం నిర్వహించారు. 18వ డివిజన్ కార్పొరేటర్ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ, వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి అవినాష్ ఇంటింటికి వెళ్లి 4 ఏళ్ల 8 నెలలుగా అమలవుతున్న సంక్షేమ పథకాలు చేసిన అభివృద్ధి గురించి వివరించారు. 2024లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలతో ముద్రించిన మీ అవినాష్ అన్న హామీ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డివిజన్లో దాదాపు 12 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేశామని వెల్లడించారు. సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి రాజకీయ వివక్ష చూపకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లో నగదు జమ చేస్తున్నారని వివరించారు. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని మరోసారి బలపరచాలని కోరారు. 5 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు కానివ్వండి, నాయకుల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న పెద్దలకు కానివ్వండి, స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారన్నా, ఇప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారన్నా ఎంతో ఇష్టంతో ఉంటారు. కాబట్టి ఈరోజు వాళ్ళకు మా మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా ఈరోజు ఈ ప్రాంతంలో ప్రతి రోడ్లో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వస్తారు, 5 కంటే ఎక్కువ ఉండరు. వాళ్ళు వచ్చి ఏదన్నా రోడ్డు వేస్తుంటే ఆ రోడ్డు దగ్గర, ఎక్కడన్నా వర్షం వచ్చినప్పుడు చిన్నపాటి నీళ్ళు ఎక్కడన్నా నిల్చుంటే అక్కడ, అంటే ఒక డ్రామా రాజకీయాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ డివిజన్లో వేస్తుంగా జరుగుతుంది. రెచ్చగొట్టే విధంగా ప్రతిపక్షాలని, ఈరోజు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు రెచ్చగొట్టే విధంగా ఈరోజు మేము చేసాం కార్యక్రమాలు ప్రజల మధ్య తిరిగి సంక్షేమ పథకాలు ఎవరికైనా రాకపోయినా లేకపోతే ఇంకేమైనా అభివృద్ధి కార్యక్రమాలు మిగిలిపోయినా చేసే విధంగా మేమందరం గారు ముందుకెళ్తున్నాం. ఈరోజు మీరేం చేశారు 5 సంవత్సరాలు? 5 సంవత్సరాల్లో మేము పలానా కార్యక్రమం మేము చేసామని చెప్పని ఒక్కటన్నా మీరు చెప్పుకోగలరా? చదువు ఒక్కటే కాకుండా అన్ని రంగాలలోనూ విద్యార్థులను ప్రోత్సహించాలని మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ వైసీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త షేక్ ఆసిఫ్ తెలిపారు. శారీరక మానసిక వికాసానికి క్రీడలు దోహదపడతాయని, ఒత్తిడి నుంచి విముక్తి కలిగిస్తాయని చెప్పారు. విద్యార్థులకు చదువుతో పాటు వారికి ఆసక్తి ఉన్న రంగాలలో తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. జనవరి 26వ తేదీన జరిగిన స్కేటింగ్ వరల్డ్ రికార్డ్ ఈవెంట్లో పాల్గొన్న చిన్నారులకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం భవానీపురం సైన్స్ సెంటర్ సమీపంలో నిన్న జరిగింది. ఈ కార్యక్రమానికి మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్, వైసీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చిన్నారులకు మెడల్స్, సర్టిఫికేట్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి విద్య అనేది చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ఒత్తిడి లేని విద్యను పిల్లలకు అందించాలన్నారు. ఒత్తిడిని అధిగమించేందుకు క్రీడలు, కళలు దోహదపడతాయని చెప్పారు. క్రీడలు పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలకు, దృఢత్వానికి తోడ్పడతాయని చెప్పారు. దీనివల్ల పిల్లలు ఒత్తిడిని అధిగమించడంతో పాటు చదువులో కూడా ఉత్సాహం చూపిస్తారన్నారు. ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. చదువు పేరుతో తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి తీసుకురావద్దని కోరారు. పిల్లలకు ట్యాబ్స్, సెల్ ఫోన్లు ఇవ్వొద్దని, సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంచాలన్నారు. జ్ఞానాన్ని పెంపొందించుకునేంత వరకే వాటి వినియోగం ఉండాలన్నారు. షేక్ ఖాదర్ బాషా పిల్లలకు స్కేటింగ్లో శిక్షణ ఇచ్చి వరల్డ్ రికార్డ్ ఈవెంట్ చేయడం అభినందనీయమన్నారు. ఈ ఈవెంట్లో పాల్గొన్న చిన్నారులకు వారిని ప్రోత్సహించిన తల్లిదండ్రులను అభినందించారు. కోచ్ ఖాదర్ బాషా మాట్లాడుతూ జనవరి 26న జరిగిన వరల్డ్ రికార్డ్ ఈవెంట్లో పాల్గొన్న వారికి మెడల్స్ అందజేశామని తెలియజేశారు. ఈ ఈవెంట్ విజయవంతం కావడానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉందన్నారు. నేను పిల్లల తల్లిదండ్రులకు ఒకటే చెప్తున్నాను, పిల్లలకి ఏదైనా సరే ముందు చదువు, తర్వాత వాళ్ళకి మంచి చదువు నేర్పించి వాళ్ళకి ఏదైనా ఖాళీ టైంలో కొద్దిగా మళ్ళీ వాళ్ళు బోర్ కొట్టకుండా చదువు మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టకుండా వాళ్ళు మరి ఏదో డిప్రెషన్లోకి అలాగే వెళ్ళకుండా వాళ్ళకి అప్పుడప్పుడు ఆడిస్తూ ఉండాలి. ఇలాంటి స్కేటింగ్స్ కానీ ఒక టెన్నిస్ కానీ అలాంటి నేర్పిస్తూ ఉంటే పిల్లలు మంచి ఉత్సాహంగా ఉంటారని చెప్పేసి
నేను చెప్పడం జరిగింది. అలాగే పిల్లలకి ఏదైతే పిల్లలు ఉన్నారో ఆ పిల్లలకి ట్యాబులు కానీ సెల్ ఫోన్లు కానీ ఇవ్వబాకండి. వాళ్ళు ఏదో మాకు కావాలి మేము ఆడుకుంటాం అన్నా సరే వాళ్ళు ప్రోత్సహించొద్దని చెప్పేసి చెప్పడం జరిగింది. మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి తల్లిదండ్రులకు కూడా ఒక మంచి ఉదాహరణకి ఇలాగా స్కేటింగ్ నేర్పించాలి. పిల్లలు మంచి ఉత్సాహంగా ఉంటారు. బాగా ఉత్సాహంగా ఉంటే వాళ్ళు బాగా చదువులో రాణిస్తారని చెప్పేసి ఈ ఈవెంట్ అనేది జాన్ 26 జరిగిన వరల్డ్ రికార్డ్ ఈవెంట్ అండి. ఈ మెడల్ సెరమనీకి వచ్చిన షేక్ ఆసిఫ్ గారికి ఐఎమ్ సో హ్యాపీ. అతను సార్ వచ్చినందుకు అంటే మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత గ్రాండియర్గా జరిగింది. ఇదంతా జరగడానికి కారణం ఆసిఫ్ గారు అండి. ఈ ఈవెంట్ అనేది మెడల్ సెరమనీ అనేది సక్సెస్ఫుల్ అవడానికి ఈ పిల్లల పేరెంట్స్ అండి. ఈ వచ్చిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా వచ్చిన ఆసిఫ్ గారికి ఐఎమ్ సో హ్యాపీ. మేము సార్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నాము. 33వ డివిజన్ అభివృద్ధి వైసీపీ ప్రభుత్వంలోనే జరిగిందని వైసీపీ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ అల్లుడు మంచుకొండ చక్రవర్తి తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేక టీడీపీ నేతలు బురద రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావును గెలిపించాలంటూ ఆయన కుటుంబ సభ్యులు నిన్న 33వ డివిజన్లో పర్యటించారు. స్థానిక కార్పొరేటర్ శర్వాణిమూర్తితో కలిసి వెల్లంపల్లి అల్లుడు మంచుకొండ చక్రవర్తి సత్యనారాయణపురంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల వద్దకు వెళ్లి సంక్షేమ పథకాల కరపత్రాన్ని ప్రజలకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడప గడపకు వెళ్తుంటే ప్రజలు మంచి ఆదరణ చూపుతున్నారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాయని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, కేసినేని నానిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేక టీడీపీ నేతలు బురద రాజకీయాలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. ఈరోజు తొక్కిన గడపల్ల ప్రతి ఒక్కరు చెప్పే ఒకటే మాట ఏంటంటే ఇక్కడ జగన్ గారు చాలా చక్కటి అభివృద్ధి చేస్తున్నారు. వారికి ఇక్కడ ఉన్న అధికారులను కానివ్వండి, కార్పొరేటర్లను కానివ్వండి, వాళ్ళు పిలిస్తే పలికే దూరంలో జగన్ గారు పెట్టారని చెప్పి వారు చెప్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడ ఇంతకుముందు ఎప్పుడూ జరిగిన అభివృద్ధి ఇక్కడ కార్పొరేటర్ శరవణమూర్తి గారు చేశారు. 16 నూతన రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ పంపింగ్ స్టేషన్ కానివ్వండి, గుడి కానివ్వండి, ఇలాంటి ఎన్నో లెక్కలేనన్ని అభివృద్ధి కార్యక్రమాలు వారు ఇక్కడ జరిపి గతంలో ఎప్పుడు కూడా అభివృద్ధి అనేదే చూడని ఈ డివిజన్ శరవణమూర్తి గారి ఆధ్వర్యంలో చాలా చక్కటి అభివృద్ధి చూడటం జరిగింది. అనంతరం కార్పొరేటర్ శర్వాణిమూర్తి మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం అంటే జగన్ పాలనను చూసి నేర్చుకోవాలని అన్నారు. అరవడం, తొడలు కొట్టడం కాదని ప్రజలకు మేలు ఎలా చేయాలో జగన్ ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంటి ముందుకి ప్రభుత్వం అని చెప్పారో అదే పద్ధతిలో ఈరోజు మేము ప్రజల దగ్గరికే పాలన తీసుకుని వచ్చి సంక్షేమ పథకాలన్నీ అందివ్వడం, వాలంటీర్ వ్యవస్థ తీసుకురావడం, గడప గడపకి పెన్షన్ ఇవ్వడం, అలాగే అన్ని రకాల క్యాస్ట్ సర్టిఫికెట్లు కానీ, ఇన్కమ్ సర్టిఫికెట్లు కానీ ఏదైనా కూడా వారింటికి వారి చెరువులో సచివాలయాలను ఏర్పాటు చేసి మేము ఇవ్వడం జరుగుతోంది. ప్రజలందరూ కూడా మాకు అన్నీ ఇచ్చిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి. ఆయన బలపరిచిన అభ్యర్థి వెల్లంపల్లి శ్రీను గారిని ఇక్కడ మేము ఎమ్మెల్యేగా అఖండ మెజార్టీతో గెలిపిస్తామని చెప్తున్నారు. వారి ఆశీస్సులకి మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతిపక్షాలకి చెప్తున్నాం, ఇది ప్రభుత్వ పాలన అంటే, ప్రజా పాలన అంటే ఇది. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి, అంతేకాని మీటింగుల్లో తొడలు కట్టడం, అరవడం వల్ల ఎక్కడ ప్రజా సానుభూతిని మీరు పొందలేరు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో వీరమ్మ తల్లి తిరునాళ్లలో కీలక ఘట్టమైన సిడిబండి వేడుక నిన్న సాయంత్రం వైభవంగా జరిగింది. ఉత్సవాలలో 11వ రోజున జరిగే ఈ సంబరాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు విశేషంగా తరలివచ్చారు. సుమారు 3 గంటల పాటు ఉత్సవం అంగరంగ వైభవంగా సాగింది. కృష్ణా జిల్లా ఉయ్యూరులో వీరమ్మ తల్లి తిరునాళ్లలో కీలక ఘట్టమైన సిడిబండి వేడుక నిన్న సాయంత్రం వైభవంగా జరిగింది. ఉత్సవాల్లో 11వ రోజున జరిగే ఈ సంబరాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అశేషంగా తరలివచ్చారు. శివాలయం వీధి చివర ప్రస్తుత సచివాలయ ప్రాంతంలో ప్రత్యేకంగా తయారు చేసి సిడిబండి అక్కడ నుంచి బయలుదేరింది. ముందుగా కరణం బజార్ వద్ద తొలి పూజలు నిర్వహించారు. సుమారు 3 గంటలు ఉత్సవం అంగరంగ వైభవంగా సాగింది. సిడిబండి బయలుదేరిన సమయంలో మహిళలు పూజలు నిర్వహించి స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆలయ ప్రాంగణానికి చేరుకునే వరకు దారి పొడవునా పసుపు నీళ్లు వారపోసి కర్పూర హారతులిచ్చారు.
సిడిబండి, ఉట్టికి కట్టిన గుమ్మడికాయలు పొందడానికి భక్తులు పోటీపడ్డారు. ఈ వేడుక కోసం ఉయ్యూరులో ఎస్సీ కులానికి చెందిన ఓ పెళ్లి కాని యువకుడిని పెళ్లి కుమారుడిగా సిద్ధం చేయడం ఆనవాయితీ కాగా, ఈ ఏడాది అనుపంను మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయ ప్రాంగణానికి తీసుకొచ్చారు. అనంతరం అతడిని సిడిబండికి కట్టిన వెదురు బుట్టలో కూర్చోబెట్టారు. ఆ సమయంలో భక్తులు అతడిని అరటికాయలతో కొట్టడం సంప్రదాయం. ఉత్సవం నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఎస్పీ జయసూర్య నేతృత్వంలో 4 సీఐలు, 12 మంది ఎస్ఏలు, 200 మంది పోలీసు సిబ్బంది, ఒక స్పెషల్ పార్టీతో బందోబస్తు ఏర్పాటైంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఉయ్యూరు పట్టణ కంకిపాడు సీఐ హబీబ్ బాషా శ్రీనివాసరావులు ప్రత్యేకంగా పర్యవేక్షించారు. విజయవాడ వాకర్స్ అసోసియేషన్ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఈ నెల 3వ తేదీన విజయవాడ మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షులు మోటూరి ప్రభాకర్ రావు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఇంటర్నేషనల్ వాకర్స్ లీడర్స్, వాకర్స్ జిల్లా మాజీ గవర్నర్లను కూడా ఆహ్వానించామని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని తెలియజేశారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో విజయవాడ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో విజయవాడ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మోటూరి ప్రభాకర్ రావు, వాకర్స్ ఇంటర్నేషనల్ పాస్ట్ ఏవీపీ ఆలమూరి అమర్నాథ్ మాట్లాడుతూ, అసోసియేషన్ ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల 3వ తేదీ ఉదయం విజయవాడ మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఇంటర్నేషనల్ వాకర్స్ లీడర్స్, వాకర్స్ జిల్లా మాజీ గవర్నర్లను కూడా ఆహ్వానించామని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని తెలియజేశారు. పేద విద్యార్థులకు ఒక్కొక్కరికి 2,000 రూపాయల చొప్పున 75 మందికి ఆర్థిక సహకారం అందిస్తామని చెప్పారు. ఎన్నో కార్యక్రమాలతో ముందుకు సాగిస్తున్నామని, ప్రతి నెల వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ప్రతి నెల సుఖీభవ కార్యక్రమం జరిగి ప్రతి సంవత్సరం విద్యార్థులకు ఉపకార వేతనాలు, వైద్య శిబిరాలు, అన్నదానాలు చేస్తున్నట్లు తెలియజేశారు. వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ అధ్యక్షులు తొండెపు హనుమంతరావు మాట్లాడుతూ, ఆరోగ్యమే ప్రధాన ఆశ్రయంగా తమ సంఘం ప్రారంభం అయిందన్నారు. విజయవాడ వాకర్స్ అసోసియేషన్లో 650 మంది సభ్యులు ఉన్నారన్నారని, ప్రతిరోజు కలిసి నడక చేయడం వల్ల అనుబంధాలు కొనసాగుతాయన్నారు. కుటుంబ వాతావరణంలో సభ్యులందరూ కలిసి 25 ఏళ్లు సంఘాన్ని నడిపారని చెప్పారు. సంఘం తరపున చాలా గొప్పగా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలియజేశారు. అమృత హస్తం పేరిట అన్నదానం చేస్తున్నామని, గడిచిన 5 ఏళ్లలో 4 కోట్ల మందికి అన్నదానం చేసినట్లు వెల్లడించారు.
3/2024 ఆదివారం ఉదయం 9 గంటల కాంచి సాయంత్రం 10 గంటల వరకు కూడా మాకులని బస్సు పుణ్యహాల్లో నిర్వహించడం జరుగుతుందండి. దానికి గాను మన వాకర్ సభ్యులందరినీ ఆహ్వానించినాం. ఇది కాకుండా ఇంటర్నేషనల్లో వాకర్స్ లీడర్స్ అన్నారు, వాళ్ళందరినీ ఆహ్వానించడం జరిగింది. అట్లాగే జిల్లాలో ఉన్న పాస్ట్ గవర్నర్లందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. వాళ్ళకి కూడా ఉదయం నుంచి అట్లాగే ముఖ్య అతిథిగా ఢిల్లీ రావు గారు, తర్వాత వాకర్స్ ఇంటర్ ప్రెసిడెంట్ మురళీమోహన్ గారు కూడా దీనికి విచ్చేస్తున్నారు. తర్వాత వీరందరికీ కూడా సన్మానాలు పెట్టుకున్నాం. ఇది కాకుండా మా విజయవాడ వాకర్స్ తరఫున ప్రతి సంవత్సరం కూడా మేము పేద విద్యార్థులకి ఒక్కొక్కరికి 2,000 రూపాయలు చొప్పున ఒక 75 మంది వరకు ఇస్తున్నాం. ఆ కార్యక్రమం కూడా అదే రోజు జరుగుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం, దానికి నడవండి అని చెప్పి మా ఆశయం ప్రకారం ఏర్పాటు చేసిన ఈ మా విజయవాడ వాకర్స్ అసోసియేషను టోటల్గా ఉండే 1400 క్లబ్బుల్లో చాలా ఉత్సాహవంతమైన నెంబర్ 1 క్లబ్గా వెళ్తుందని చెప్పి మీ అందరికీ సంతోషంగా నేను తెలియపరుస్తున్నాను. వాకర్స్ రోజు కలుస్తారు, జీవితాంతం నడుస్తూనే ఉంటారు. నడవటం అనేది ఎంత ముఖ్యం అనేది డాక్టర్స్ ఆరోగ్యం సంబంధంగా చెప్పడం మీ అందరికీ తెలిసింది. అసలు ఆరోగ్యం బేసిక్ ఆశయంగా సోషల్ ఆర్గనైజేషన్గా స్టార్ట్ అయింది ప్రపంచం మొత్తం మీద ఒక వాకర్స్ అసోసియేషనే. మిగతా ఆశయాలతో ఉంటాయి. మాకినేని బసవపున్న హాల్ బందర్ రోడ్లో చాలా పెద్ద ఎత్తున ఫంక్షన్ జరగబోతుంది. దాంట్లో మా వాకర్స్ మిత్రులందరూ కూడా పాల్గొంటారు. జిల్లాలో ఇంటర్నేషనల్లో ఉన్న వాళ్ళందరూ కూడా. విజయవాడ వాకర్స్ అసోసియేషన్కి ఒక ప్రత్యేకత ఉందండి. ప్రతి నెల సుఖీభవ తర్వాత కార్యక్రమం జరిగి దాంట్లో పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు. అలానే ప్రతి సంవత్సరం విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇవ్వటం, మరి అన్నప్రసాద వితరణ, అలానే మజ్జిగ పంపిణీ, మెడికల్ క్యాంప్స్, ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వాకర్స్ ఇంటర్నేషనల్లో మంచి నెంబర్ 1 పొజిషన్లో ఉంది. మరి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చాలా పెద్ద ఎత్తున జరుగుతూ అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి దానికి అందరినీ ఆహ్వానం పలుకుతున్నాం. జాతీయ అంతర్జాతీయ బ్రాండ్స్తో కూడిన సన్ గ్లాసెస్, లెన్సెస్, ఫ్రేమ్స్ నగరవాసులకు అందించేందుకు హిమాలయ ఆప్టికల్ సంస్థ అవుట్లెట్ను విజయవాడ బెన్ సర్కిల్ సమీపంలోని సాయినగర్ వద్ద ఏర్పాటు చేశారు. 590 రూపాయల నుంచి 1,50,000 రూపాయల విలువగల కళ్ళజోళ్లు తమ వద్ద ఉన్నాయని, అవుట్లెట్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక రాయితీలు ఈ నెలాఖరు వరకు అందిస్తున్నట్లు హిమాలయ ఆప్టికల్స్ క్లస్టర్ మేనేజర్ సంతోషి తెలిపారు. విజయవాడ బెన్ సర్కిల్ సమీపంలోని సాయినగర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన హిమాలయ ఆప్టికల్స్ అవుట్లెట్ను ప్రారంభించారు. ఈ అవుట్లెట్లో అంతర్జాతీయ బ్రాండ్స్తో కూడిన సన్ గ్లాసెస్, లెన్సెస్, ఫ్రేమ్స్ ఇక్కడ లభిస్తున్నాయి. ఈ సందర్భంగా హిమాలయ ఆప్టికల్స్ క్లస్టర్ మేనేజర్ సంతోషి మాట్లాడుతూ భారతదేశంలో 1935 నుంచి హిమాలయ ఆప్టికల్స్ ఉందని అన్నారు. దక్షిణ భారతదేశంలో 15 సంవత్సరాల నుంచి స్పోర్ట్స్ నిర్వహిస్తున్నామని తెలియజేశారు. విశాఖపట్నంలో 6 అవుట్లెట్లు, కాకినాడలో 1 ఉందని, విజయవాడలో మొదటి అవుట్లెట్ను నేడు ప్రారంభించుకున్నామని తెలియజేశారు. కంటి ఆసుపత్రిలో ఏ విధంగా కంటి పరీక్ష పరికరాలు ఉంటాయో అదేవిధంగా ఇక్కడ సౌకర్యాలు ఉన్నాయని చెప్పారు. అనుభవజ్ఞులైన నిపుణులైన సిబ్బందితో కంటి పరీక్షలు చేసి లైసెన్సులు ఇవ్వడం జరుగుతోందని చెప్పారు. అంతర్జాతీయ బ్రాండ్ ఫ్రేమ్స్, సన్ గ్లాసెస్ తమ వద్ద ఉన్నాయని చెప్పారు. 590 రూపాయల నుంచి 1,50,000 రూపాయల విలువ గల కళ్ళజోళ్లు తమ వద్ద ఉన్నాయన్నారు. బ్లూ ఫిల్టర్డ్, యూవీ ఫిల్టర్డ్ లెన్సెస్, లేటెస్ట్ ట్రెండ్స్, అన్ని రకాల లెన్స్ తమ వద్ద లభిస్తున్నాయని చెప్పారు. ఫ్రేమ్స్, సన్ గ్లాసెస్ మీద 15% రాయితీ ఇస్తున్నామని, లెన్సెస్ మీద 50% రాయితీ ఈ నెలాఖరు వరకు ఉంటుందని చెప్పారు. విజయవాడ ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మా స్పెషాలిటీస్ వచ్చి ఐ కేర్ ప్రొవైడింగ్ పర్ఫెక్ట్ విజన్ అండి. మేము ఇండియాలో 1935 నుంచి ఉన్నాము. సౌత్ ఇండియాలో సిన్స్ లాస్ట్ 15 ఇయర్స్ మేము ఆపరేట్ చేస్తున్నాము. విశాఖపట్నంలో ఆల్రెడీ మాకు 6 అవుట్లెట్స్ ఉన్నాయి. కాకినాడలో ఒక అవుట్లెట్ ఉంది సౌత్ రీజన్లో. విజయవాడలో ఇది మొదటి అవుట్లెట్. విజయవాడనే ఎందుకు అంటే మేము ఎప్పుడూ రావాల్సింది, మేము లేట్ చేసాము. యాక్చువల్గా ఇది చాలా అవసరమైన అప్రోచ్ మాది, విజయవాడలో మా స్టోర్ రావడం అనేది. మా స్పెషాలిటీస్ వచ్చి పర్ఫెక్ట్ ఐ కేర్ ప్రొవైడ్ చేయడం, అండ్ మా దగ్గర ఎక్స్క్లూజివ్ ఐ టెస్టింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయండి. హాస్పిటల్లో ఎలాంటి సెటప్ ఉంటుందో అలాగా రిఫ్రాక్షన్ కోసం స్పెషలైజ్డ్ పర్సన్స్, క్వాలిఫైడ్ పీపుల్, అన్ని మెషినరీ అవైలబిలిటీ ఉంది పర్ఫెక్ట్ విజన్ టెస్ట్ చేయడానికి. దాంతోపాటు అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్, అంతర్జాతీయ బ్రాండ్స్, పెద్ద బ్రాండ్స్ ఏమున్నాయో అర్మానీ, గూచి, ప్రాడా, మోన్ బ్లాంక్, ఇలాగ పెద్ద బ్రాండ్స్ ఫ్రేమ్స్ అండ్ సన్ గ్లాసెస్ కూడా ఇక్కడ